హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. ఆశూ రెడ్డి బిగ్ బాస్ ఫ్రేమ్ ఆశూ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10 కోట్ల మేర తన కొడుకుని నమ్మించి, అంటే పెళ్లి చేసుకుంటానని నమ్మించి 2018 నుంచి ఇప్పటి వరకు తాను దాదాపు 9.35 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా ఒక తండ్రి ఇచ్చినటువంటి ఫిర్యాదు ఈరోజు హైదరాబాద్లో కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఇది వారం రోజుల క్రిందటే కేసు నమోదైందంటే కానీ ఇప్పుడు అది బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆఖరికి చూడండి, ట్రాన్సాక్షన్స్తో సహా 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్ని డబ్బుల రూపేణా కావచ్చు, ఇతర రూపేణా, ముఖ్యంగా బ్యాంక్ స్టేట్మెంట్తో సహా అన్నీ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి 2018 నుంచి 2024, 25 వరకు కూడా ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి లిస్ట్ కనిపిస్తుంది. లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వైవి ధర్మేంద్ర అనేటువంటి వ్యక్తితో ఆశూ రెడ్డికి పరిచయం ఏర్పడిందట. పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తనని మోసం చేయటమే కాకుండా ఇలా లగ్జరీ విల్లాసు, బంగారం, దాదాపు 5 కిలోల బంగారం అట, లగ్జరీ కార్లు, ఫ్లైట్ టికెట్స్, ఇవన్నీ కూడా అతని దగ్గర నుంచి తీసుకుందట. ఈమె తీసుకోవటమే కాకుండా వాళ్ళ అక్క దివ్యారెడ్డి కూడా దాదాపు 50 లక్షల రూపాయలు ఆశూని మధ్యలో పెట్టి ఆమె కూడా లాగేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా అంతేకాకుండా తిరిగి ఇవన్నీ డబ్బులు ఇవ్వు, పెళ్ళెలాగో చేసుకోవట్లేదు కదా అని చెప్పి అడిగితే తిరిగి నేనే రివర్స్ కేసు పెడతాను అని చెప్పి బెదిరిస్తుందట ఆశూ రెడ్డి. బిగ్ బాస్ ఫ్రేమ్ ఆశూ రెడ్డి మనందరికీ తెలుసు, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో అనేక షోస్లో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఎంత ఫ్రేమ్ వచ్చింది, ఎంత లగ్జరీగా తిరుగుతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇవ్వండి, ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె కనిపిస్తుంది. ఆఖరికి ఆమె పర్మిషన్ లేకుండా ఎవరన్నా గనక ఇలాంటి ఆమె ఫొటోస్ని కానీ ఇలా వేరే వార్తలు కనుక పెడితే కేసులు పెడతానని చెప్పి సోషల్ మీడియాలో ట్విట్టర్, ఇన్స్టా వేదికగా ఆమె బెదిరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు సిసిఎస్ పోలీసులు? ఇప్పటికే వాళ్ళ కుటుంబం మొత్తం మీద ఆశూ రెడ్డి కుటుంబం మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది సిసిఎస్ పోలీసులు. దీని మీద విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి. కంప్లీట్ ఎవిడెన్స్తో, ప్రూఫ్స్తో సహా, అంటే బ్యాంక్ స్టేట్మెంట్ల రూపంలో మీకు ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ కూడా చదివి వినిపిస్తాను. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంత ఇచ్చారు అనేది కూడా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ అంటే బంగారం రూపంలో కావచ్చు, ఇతర వేరే వాటికి సంబంధించి కావచ్చు, అన్నీ కూడా ఇస్తుండటం జరిగిందట. దాదాపు క్యాష్ ఆన్లైన్లో 6.9 కోట్ల రూపాయలు ఇచ్చింది. అలాగే షాపింగ్ అండ్ ఫ్లైట్స్ వీటికి 1,50,00,000 రూపాయలు ఇచ్చారట. ఇతర ఎక్స్ప్లెయిన్ ఇంకా మిగతా వాటి కోసం దాదాపు 93 లక్షల రూపాయలు అతను ఇవ్వటం జరిగిందట. దీని మీద ఇప్పటికే సిసిఎస్ పోలీసులకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన తండ్రి వైవి సత్యనారాయణ అనేటువంటి ఆ తండ్రి కొడుకు తరపున కేసు పెట్టడం జరిగింది సిసిఎస్ పోలీస్ స్టేషన్లో. దీని మీద విచారణ జరుగుతుంది. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని ఆశూ రెడ్డి తండ్రి, ఆమె మంచి వ్యక్తి, ఆమె ఎలాంటి తప్పు చేయలేదు, 2018లోనే వీళ్ళిద్దరికీ పెళ్లి ప్రపోజల్స్ వచ్చి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయని మాకు తెలియదు, ఇంత దూరం వస్తుందని మేము అనుకోలేదు, పెళ్లి చేసుకుంటుంది అనుకున్నాము, ఆమె మంచి నడవడిక గల వ్యక్తి అని చెప్పి ఆయన తండ్రి సర్టిఫికేషన్ ఇస్తున్నారు ఆశూ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి. సో మరి ఇక్కడ ఇంకొక తండ్రి వెర్సెస్, అంటే ధర్మేంద్ర తండ్రి వర్సెస్ ఆశూ రెడ్డి మధ్య జరుగుతున్నటువంటి వాదోపవాదాలు ఇప్పుడు చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక తండ్రి కొడుకుని మోసం చేసింది అని చెబితే, నా కూతురు మంచిదే, నా కూతురుని ఎవరిని మోసం చేయలేదని ఇప్పుడు ఆశూ రెడ్డి తండ్రి కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద పోలీసులు ఎలా యాక్షన్ తీసుకుంటారు? ఇప్పటికే నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. దీని మీద మరి ఎంతవరకు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆశూ రెడ్డి అనేది మనం చూడాలి.